కొన్నిసార్లు మనం ఏదైనా ఒక ఆలోచన చేయకూడదు అనుకున్నా మన మనసు మన మాట వినదు. పదే పదే అదే ఆలోచన చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఉదాహరణకి మనల్ని ఎవరైనా హర్ట్ చేసేటట్టు ఒక మాట అన్నారనుకోండి, మనకు తెలుసు మనం ఆ విషయాన్ని పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిసినా అదే ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని కంట్రోల్ చేసుకోవటం ఎలా అంటే, మనం ఏ విషయాన్నైతే మన మైండ్కి రాకుండా మనం మారాలి అనుకుంటున్నామో ఆ విషయాన్ని డైలీ రాయటం, చదవటం చేయాలండి. ఒక విషయాన్ని రిపీటెడ్గా మనం ఇలా చేయటం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ బ్రెయిన్లో పెరుగుతూ పోతుంది. ఉదాహరణకి ఇప్పుడు సెయింట్స్ ఉంటారు, ఋషులు ఉంటారు. తపస్సు చేయటం అంటే ఏంటి? ఒక పర్టికులర్ మంత్రాన్ని పదే పదే చాంట్ చేయటం. సో దానివలన ఒక రకమైన ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట. అలానే మనలో కూడా మనం మారదాం అన్న విషయాన్ని మనం రోజు చూస్తూ రాస్తూ ఉండటం వల్ల మన బ్రెయిన్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ నెగటివ్ థాట్స్ని కంట్రోల్ చేసే శక్తి మన మైండ్కి వస్తుంది అనమాట. ఉదాహరణకి ఒక గడ్డిపోచకి ఏమైనా శక్తి ఉంటుందా? ఉండదు. అదే గడ్డిపోచను చాలా వాటిని దగ్గర చేసి ఒక తాడుగా చేస్తే దాని శక్తి పెరుగుతుంది. ట్రై ఇట్ అవుట్. థ్యాంక్ యూ.